హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈరోజు మార్నింగ్ చపాతీ చేశాను. చపాతీలో కూర అయితే ఏం లేదు, ఉట్టి చపాతీ అస్సలు తినబుద్ధి కాదు. అందుకే ఇంట్లో 2 ఎగ్స్ అయితే ఉండే, దాంతో ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. చపాతీలోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ అయితే చేసేయండి. చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటానని చూపెడతా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక దానిలో టమాటాలు కూడా వేసుకొని ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత లాస్ట్లో కారం వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ఎగ్స్ కూడా పలగొట్టి వేసేసుకోవాలి. ఎగ్స్ పలగొట్టిన వెంటనే కలిపెట్టకూడదు. మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకున్నామంటే ఎగ్ చెదరకుండా ఉంటుందన్నమాట. మంచిగా పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి. 1 మినిట్ అయిన తర్వాత మూత తీసేసి ఎగ్ని మొత్తం కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకున్నామంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్గా చపాతీలో చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.